హాయ్! అందరికీ హ్యాపీ ఉగాది. సో, ఈ ఉగాది చాలామంది చాలా స్పెషల్‌గా అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో, నేను కూడా ఈరోజు చాలా స్పెషల్‌గానే సెలబ్రేట్ చేసుకోవాలి, మంచిగా వ్లాగ్ చేయాలి అని చెప్పి అయితే చాలా అనుకున్నా. కానీ లాస్ట్ నైట్ కొంచెం హెల్త్ అయితే కొంచెం ఇష్యూ అయితే వచ్చింది. సో, దానివల్ల నాకు నెక్స్ట్ డే అంత ఓపిక లేకపోయింది. ఇంకా షూట్ చేయాలని మూడ్ కూడా రాలా. సో, సర్లే కొంతవరకు మనకు ఉగాది పచ్చడి అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఉగాది పచ్చడి వరకు షూట్ చేద్దాము. ఇంకేం చేయొద్దు అనుకున్నా. సో, మా ఫ్రెండ్స్ నాకు కొంచెం బాలేదు అని అంటే వాళ్ళే ఇంక ఇంటికి లంచ్‌కి అయితే మాకు ఇన్వైట్ చేశారు. సో, వాళ్ళ ఇంట్లో అయితే మాత్రం ఈరోజు కొంచెం ఉగాది స్పెషల్ లంచ్ అయితే మాకు జరుగుతది. సో, నేను ఇంట్లో ప్లాన్ చేసుకున్నవన్నీ ఇంకా క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఇంకా ఏవి అయితే ఇంట్లో అయితే అసలు ప్లాన్ చేసుకోలేదు. సో, జస్ట్ అలా నార్మల్‌గా ఓన్లీ పచ్చడి, దేవుడి దగ్గర దండం పెట్టుకొని అయితే బయలుదేరిపోయాము. సో, లైట్‌గా అయితే మీకు చూపిస్తా అసలు నేనేం చేశాను ఇంట్లో అనేది. ఎలాంటి పండుగైనా ఇంట్లో కంపల్సరీగా మావిడాకులు ఉండాల్సిందేని, అలానే పువ్వులు కూడా ఉండాలి. బంతి పూలు అది కూడా తోరణాల కోసమైతే. సో, మేమైతే బంతి పూలయితే తీసుకున్నాం. మంచిగా తోరణాల్లో డెకరేట్ చేద్దామని చెప్పి. అలానే ఉగాది అనంటే కంపల్సరీగా మ్యాంగోస్ అనేది మనం దేవుడి దగ్గర పెడుతూనే ఉంటాము. అలానే వేప పువ్వులే కదా ఇంపార్టెంట్ మనకు ఉగాదిలో. సో, అది కూడా మేమైతే తీసేసుకున్నాం లాస్ట్ నైటేని. సో, నేనిక్కడైతే బంతి పూలతో తోరణాలు కడదామని చెప్పి ఒక 4 మీటర్ల బంతి పూలయితే తీసుకున్నాను. ఫస్ట్ మెయిన్ గుమ్మానికిను దేవుడి దగ్గర అయితే మాత్రం పెట్టాము. ఇంకా ఎక్కువైతే ఎక్కడ పెట్టుకోలేదు. చెప్పా గదా! కొంచెం బాలేకపోయేసరికల్లా జస్ట్ చాలా సింపుల్‌గా డెకరేషన్ అయితే చేసేసాము. పెద్దగా హడావిడి కూడా ఏం పడలేదు. ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ ప్లాస్టిక్‌వి పువ్వులుంటే అవన్నీ తీసేసి ఇంకా ఒరిజినల్ ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ యాక్చువల్‌గా నేను దేవుడి దగ్గర పువ్వులన్నీ సర్దుతుంటే, ఇంకా మా పాప అయితే వచ్చింది పైకి. ఇంక నేను ఆడుకుంటాను. యాక్చువల్‌గా ఈ సమ్మర్ వెకేషన్స్ ఇచ్చినప్పటి నుంచి పిల్లలు ఒక్క నిమిషం ఇంట్లో ఉండట్లేదు. ఎంతసేపు ఇంక బయటికెళ్ళి ఆడుకుంటామని. నేను అప్పటికి చెప్తున్నాను, ఉగాది పచ్చడి చేద్దాం, కలిసి చేద్దాము. ఉగాది పచ్చడి పిల్లలతో చేస్తే చాలా మంచిది అని అంటారని. సరే వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తాయి కదా మన పండుగల గురించి అని చెప్పి, ఇంట్లో ఉండు అని అంటే అస్సలు నాతో వాదించుకొని మరీ వెళ్ళిపోయారు ఈ పిల్లలైతే. సో, ఫస్ట్ టాస్క్ అయితే మాత్రం ఉగాది పచ్చడికి ఈ పువ్వులు ఏరుకోవాలి. సో, నేనైతే ఫస్ట్ అన్ని పువ్వులనైతే ఒక ప్లేట్లో వేస్తున్నా. సో, మీ ఇంట్లో ఉగాది పచ్చళ్ళు ఎలా చేస్తూ ఉంటారు? మాదైతే చాలా సింపుల్‌గానే ఉంటుంది. మేము మరీ ఎక్కువైతే చేయము. జస్ట్ ప్రసాదంలానే చేస్తాం కొంచెం ఉగాది పచ్చడి అయితే. దీంట్లోని పువ్వులు పచ్చడిలో వేసేది పువ్వులేని. ఈ పువ్వులనే తీసుకోవాలి మనం. పచ్చడిలో మనం వేసేది పువ్వులే. సో, మొత్తం పువ్వులైతే తీసేసాం. ఇప్పుడైతే పచ్చడి చేసేసుకుందాం. చూడండి. సో, నెక్స్ట్ పచ్చడి కావాల్సింది మ్యాంగో. సో, ఫస్ట్ మ్యాంగోని కట్ చేసేస్తా. మంచిగా పీల్ చేసి కట్ చేసుకొని తర్వాత అన్ని ఐటమ్స్ ఒకేసారి మిక్స్ చేద్దాం. ఉగాది పచ్చడిలో అయితే మనకి 5 ఫ్లేవర్స్ తెలుస్తుంది అని అంటారు. సో, ఫస్ట్ మనము ఉగాది పచ్చడి టేస్ట్ చేసేటప్పుడు ఏ ఫ్లేవర్ అయితే మనకి తగులుతుందో సో, ఆ ఇయర్ అంతా మనకి అలానే ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు. సో, ఇన్ కేస్ మనకి ఫస్ట్ ఫ్లేవర్ కొంచెం తీపిగా తగిలిందనుకోండి, ఇయర్ అంటే కొంచెం స్వీట్‌గా నడుస్తుంది. లేదంటే కొంతమందికి పుల్లగా తగిలితే కొంచెం అలా అంటూ ఉంటారు. కారంగా తగిలితే కొంచెం చేదుగా ఉన్నా కొంచెం బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ అవుతుంది అని అంటారు. సో, అలా చాలామంది నమ్ముతారు. సో, మీలో ఎంతమంది నమ్ముతారో కూడా చెప్పండి. నేనైతే ఇక్కడ అన్ని 5 ఫ్లేవర్స్ యాడ్ చేసేసాను. తీపి కోసం బెల్లమని, అలానే కారం కోసం గ్రీన్ చిల్లీసు, వగరు కోసం నీమ్ చెట్టు పువ్వులు,
అలా అని పులుపు కోసం చింతపండు, మామిడికాయ కూడా కొంచెం ఉప్పు కూడా వేస్తాము. సో మా 5 ఫ్లేవర్స్ అయితే బ్యాలెన్స్ అయ్యేలాగైతే చక్కగా కలుపుకొని ఇంక ఇదైతే నైవేద్యం కింద పెట్టేద్దాం అనుకున్నాను. ఫస్ట్ దేవుడి దగ్గర నైవేద్యం కింద పెట్టిన తర్వాతే మనం టేస్ట్ చేస్తాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా అయితే నేను నైవేద్యం పెట్టేస్తున్నాను దేవుడి దగ్గర. చాలామంది అంటే నా చిన్నప్పటి నుంచి మా టీచర్లు లేదంటే మా మమ్మీ కూడా మాకు చాలాసార్లు అనేది ఉగాది రోజు ఏదైతే చేస్తామో ఇయర్ అంతా అవే చేస్తాము. సో మ్యాక్సిమం మాకు చిన్నప్పుడు అయితే బుక్స్ తీయమని చెప్పేవాళ్ళు ఎక్కువ. బుక్స్ తీయండి అని చెప్పి, సో దట్ మీరు ఇయర్ అంతా చదువుతారని. ఈ పిల్లలకి ఈరోజు బుక్కులు తీయించేద్దామన్నా అసలు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయాయి కదా, అసలు ఎక్కడ ఇంట్లోనే కూర్చోవట్లేదు. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ టేస్ట్ చేశారు. ఆయనకైతే కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్ అనే చెప్పాలి. మొత్తం అన్ని ఫ్లేవర్స్ చాలా ఎక్కువ తగిలింది అన్నట్టు అన్నారు. సో ఆయన ఎక్స్ప్రెషన్స్ అయితే ఇంకా చూడలేము, అలా ఉండేది. సో అందుకే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఒకసారి ట్రై చేశాను. నాకైతే ఏమనిపించిందంటే బెల్లము మేము గుండ చేసి వేయలేదు కదా, సో కొంచెం కరగలేదు కాబట్టి పులుపు ఎక్కువ తగులుతున్నట్టు అనిపించింది. కానీ ఓకే, బాగానే వచ్చింది అనుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో వాళ్ళు ఉగాది అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవి బొబ్బర్లు ఉంటాయి కదా, బొబ్బర్లతో గారెలు అయితే వేస్తుంది తను. గారెలతో పాటు ఉరద్ దాల్ గారెలు కూడా వేసింది తనైతే. సో తనైతే చాలా బాగా చేసింది. అన్ని ఫుడ్ లైక్ అన్ని స్పెషల్స్ అన్నీ ఫాలో అయితే చేసింది. నేను అసలు సరే కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి లాస్ట్లో అయితే కొన్ని గారెలు అయితే వేశాను. తను అన్నది నాకు గారెల్లోని కన్నం పెట్టి రావట్లేదు, నువ్వు ట్రై చెయ్యు అని అంటే, సరే నాకు చాలా బాగా వచ్చు అని చెప్పి నేనైతే ట్రై చేశా. తీరా చూస్తే నేను వేసిన 3 గారెల్లో దేనికి అవ్వలేదు. లాస్ట్లో వేసిన గారెలోనే మీకు కొంచెం కన్నం కనిపిస్తుంది అంటారు కదా, చిల్లున్నే గారెలే కొంచెం బాగుంటాయి చూడ్డానికి అని. సో అలా ట్రై చేస్తే లాస్ట్లో 4th గారెకే నాకైతే చిల్లు పడింది. ఇంకా మిగతా ఏ గారెలో కూడా చిల్లు రాలేదు. దాంతోపాటు ఇక్కడ ఎక్కువ కర్ణాటక చెప్పినా లేదంటే సౌత్ ఆఫ్ ఆంధ్ర లైక్ అనంతపూర్ ఇటువైపు అందరూ ఏంటంటే ఉగాదిలో కంపల్సరిగా బొబ్బట్లు చేసుకుంటారు. దాన్ని హోలిగేలు అంటారు, అలానే పూరన్ పోలి అంటారు కదా. సో మా వైపు అయితే బొబ్బట్లు అసలు కాన్సెప్ట్ లేదు ఉగాదిలో చేసుకునేది, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం కంపల్సరిగా బొబ్బట్లు అయితే చేస్తారు. సో మా ఫ్రెండ్ కూడా బొబ్బట్లు చేద్దామని చెప్పి అయితే నేను రాకని ముందే పూర్ణం అంతా కలిపేసి పెట్టేసింది ఇక్కడ. నేను కూడా అనుకున్నా సరే ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం, ఇప్పటివరకు ఎప్పుడు బొబ్బట్లు నేను ట్రై చేయలేదు ఇంట్లో అని చెప్పి ఫస్ట్ అయితే పూర్ణం తను ఆల్రెడీ చేసేసింది కాబట్టి ఉండలు అయితే చుట్టేస్తున్నాం. పూర్ణం కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. అదే నేను అంటున్నా తనకి, పూర్ణం చాలా బాగా వచ్చింది నీది, పూర్ణం చూస్తేనే మనకు అర్థమైపోద్ది బొబ్బట్లు మనకి ఎలా వస్తాయని. ఇంత సాఫ్ట్గా ఉంటే పూర్ణము బొబ్బట్లు కూడా చాలా బాగా వస్తాయి. కొంచెం పలుకులుగా ఉంటే ఏంటంటే బొబ్బట్లు కూడా కన్నం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అవి సరిగ్గా పొంగకుండా బాగా రాదు. కానీ పూర్ణం మాత్రం తింది చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ అయితే బొబ్బట్లు, అవి కూడా ఒకసారి చూసేయండి ఎలా వచ్చాయో అనేది. తను ఆల్రెడీ మైదాతో ముద్ద అయితే కలిపేసింది. మేము ఎక్కువైతే ఆయిల్ వేసుకోవట్లేదు దీంట్లోని. నార్మల్గా అయితే ఈ మైదా మొత్తం అంతా ఆయిల్లో తడిపేసి ఉంచుతారు, లైక్ మొత్తం ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది. సో నేనైతే అంత ఆయిల్ వద్దులే మనకి ఎందుకు, మనం ఏం బయటకి ఇవ్వట్లేదు కదా అని చెప్పి అంత ఆయిల్ అయితే వేసుకోలేదు. కానీ ఇక్కడ తను చక్కగా కింద బటర్ పేపర్ వేసేసి పైన ఈ ఆయిల్ కవర్ ఉంటుంది కదా, కవర్తో నీట్గా చేస్తుంటే భలే వస్తున్నాయి. మేబీ మైదా వల్ల అనుకుంటా మంచిగా అవి పల్చగా జారుతున్నట్టు వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేనైతే ఇది ఫస్ట్ ట్రయల్ చేయడము, ఇప్పుడు చేసేది కూడా నేనేని. ఒకసారి చేసి చూద్దాము, బాగుంటే ఒకసారి ఇంట్లో ట్రై చేయొచ్చు. ఎలానో సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, ఇలాంటి వెరైటీస్ చేద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. డైరెక్ట్గా ఆ పేపర్తో అలా పైన పెట్టేసి నీట్గా దాన్ని నెమ్మదిగా పేపర్ పైకి లేపితే సరిపోతుంది, మనకు అసలు అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఏంటంటే కొంచెం ఆయిల్ పడుతుంది అంతేని, కానీ మేమైతే అంత ఎక్కువ అయితే ఆయిల్ వేయట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే బొబ్బట్లో నెయ్యితో చేస్తారు, ఫుల్ నెయ్యితో. నేను నెయ్యి తిన్నని చెప్పి తను ఆయిల్తో అయితే చేసింది. కానీ నేను యాక్చువల్గా టేస్ట్ చేయలేకపోయాను ఆ రోజు, బాగాలేదని చెప్పాను కదా. సో నేను అసలు టేస్ట్ చేయలేదు, కానీ చూడ్డానికి అయితే మాత్రం బొబ్బట్లు చాలా బాగా వచ్చాయి. రియా కూడా చాలా బాగుంది అని చెప్పి తనైతే తిన్నది కూడా, చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్ ప్రాసెస్. ఏంటంటే మెయిన్ మనకి పూర్ణం అనేది బాగా రావాలి. సో పూర్ణం వస్తే బాగా మనకి బొబ్బట్లు చాలా ఈజీ అని. సో నేనైతే డెఫినెట్గా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మా పండగ స్పెషల్ లంచ్ అయితే రెడీ అయిపోయింది. మామిడికాయ పులిహార, గారెలు, బూర్లు, అలానే కొంచెం వైట్ రైస్, కర్డ్ రైస్, బీన్స్ కర్రీ దాంతో పాటు డెజర్ట్ కింద అయితే బొబ్బట్లు అయితే తీసుకున్నాము. సో మంచిగా నెట్ఫ్లిక్స్లో లయన్ కింగ్ అయితే రిలీజ్ అయింది కదా, ముఫాసా. సో ముఫాసా మూవీ పెట్టుకొని చక్కగా అయితే లంచ్ అయితే ఎంజాయ్ చేసాం. లంచ్ అయిన తర్వాత అయితే మాత్రం నేను కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఒక ఐటెం అయితే చేశాను. అదేంటి అనేది మీరు లంచ్ అయ్యాకైతే చూడండి.
ఉగాది వచ్చేసిందంటే కంపల్సరీగా మ్యాంగో సీజన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేనైతే అనుకున్నా ఈసారి కంపల్సరీగా ఆవకాయ పెడతామని అయితే అనుకున్నా. సో కొంచెం ఓపిక తెచ్చుకొని ఆవకాయ అయితే పెట్టాను ఈరోజు. సో నేను ఆవకాయకి సరిపోయినట్టుగా ఈ కలెక్టర్ మామిడికాయలు ఉంటాయి కదా, మన వైపు దొరుకుతాయి కదా కలెక్టర్ మామిడికాయలు అంటారు. సో వాటితో అయితే ఆవకాయ అయితే పెడదాం అనుకున్నాను. కాబట్టి మంచిగా ఆవకాయ అయితే ఈ మ్యాంగోస్ అయితే తెచ్చుకొని కట్ చేసాక వీటిని వాష్ చేయకూడదు. కాబట్టి మనం ఫస్టే తెచ్చుకొని వెంటనే మంచిగా వాష్ చేసి డ్రై అయితే చేసేసుకోవాలి. సో నేనైతే మంచిగా వాష్ చేసి డ్రై చేసి పెట్టేసుకున్నాను. సో ఈ క్లిప్ అయితే నెక్స్ట్ డేది మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాక దీన్ని అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. సో ఒక్కసారి మనం కట్ చేసిన తర్వాత ఓన్లీ సాఫ్ట్గా క్లాత్తో తుడవడమే కానీ మళ్ళీ వాటర్లో అయితే వేయకూడదు, లేదంటే మొత్తం పచ్చడంతా పోతుంది. సో ఇప్పుడు నేనైతే వీటిని కొంచెం చిన్న సైజ్ ముక్కల్లో అయితే కట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే పెద్ద పెద్ద ముక్కలు అయితే పెట్టకూడదు అనుకున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఇన్ కేస్ అవి సరిగ్గా ఊరకపోయినా మళ్ళీ కష్టము. అందుకే కొంచెం చిన్న చిన్న సైజు ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు తెలిసిన వరకు ఏంటంటే మన ముక్కలు కట్ చేసేటప్పుడు టెంక్ ఉంది చూసారా, ప్రతి ముక్కలో టెంకు పాట వచ్చినట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది. ఆ టెంక్ ఉంటేనే మనం తినడానికి కూడా బాగుంటుంది అని అన్నారు. కాబట్టి మ్యాక్సిమం నేను కట్ చేసే పీసెస్ అన్నిట్లోని కొంచెం టెంక్ వచ్చినట్టే కట్ చేసుకుంటున్నాను. లోపల ఉన్న సీడ్ అయితే తీసేయండి. సో కొంచెం లేతగా ఉండే కాయలే తీసుకోండి, లేదంటే అవి కట్ అవ్వవు. నాకు ఇవి కూడా కొంచెం కష్టంగానే ఉండేది అసలు నైఫ్తో కట్ చేయడానికి. మన దగ్గర కానీ కత్తిపేట ఉంటే మంచిగా కత్తిపేటతో మంచి కట్ అవుతుంది. నైఫ్తో కొంచెం కష్టంగానే కట్ అవుతుండేది. కానీ నేనైతే కొంచెం ఈ సైజులో అయితే మాత్రం ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. అన్ని ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకుంటుంది అయితే మాత్రం 1 kg మ్యాంగో అయితే తీసుకున్నాను. ఫస్ట్ అటెంప్ట్ కదా, ఎక్కువ మ్యాంగోస్ అయితే పెట్టకూడదు అని చెప్పి ఒక 4 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను, పెద్ద సైజ్ మ్యాంగోస్. సో మంచిగా ముక్కలు కట్ చేసేసి తడి లేని గిన్నెలో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలోనే నేను మొత్తం ఆయిల్, మిర్చి అన్నీ వేసి కలుపుతాను. కాబట్టి కొంచెం వైడ్గా ఉండే తప్పైలే తీసుకోండి, మీకు కలపడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి దాంట్లో కేజీకి మనకి 500 ml ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. అలానే 200 grams ఆఫ్ సాల్ట్, 50 grams మస్టర్డ్ సీడ్, కొన్ని మెంతులు, అలానే 200 grams ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా. నేను ఒక 100 ml ఆఫ్ ఆయిల్ అయితే ముందే వేసేసుకున్నాను, సో దట్ ముక్కలు నల్లపడకుండా ఉంటాయని చెప్పి. కొంచెం ఆయిల్ కలిపేస్తే ఏంటంటే మామిడి ముక్కలు నల్లగా అవ్వకుండా కలర్ మారకుండా ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఆవు పిండి ఉన్న సాల్ట్ అయితే పట్టించేసుకుంటున్నాను. ఈ రెండు మిక్సీ కొట్టేశాక మనం అయితే నెక్స్ట్ అన్ని ఐటమ్స్ అయితే కలిపేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఆవు పిండి అయితే వేస్తున్నా దీంట్లోని. ఆవు పిండి మీరు చూసుకోండి చేదు బట్టి, ఎక్కువ ఆవు పిండి అయిపోతే చేదు అవుతుంది. అలానే గడ్డు ఉప్పుని అయితే నేను ఇక్కడ మిక్సీ కొట్టేశాను. 200 grams ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మెంతులు మాత్రం చేతికి ఎంత వస్తే అంత, మెంతులు ఎక్కువ అవసరం ఉండదు. ఒక 1 tablespoon ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకొని, అలానే వెల్లుల్లిపాయలు నచ్చే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్స్ని మంచిగా ముక్కలకి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. మనకు కొంచెం డ్రైగా అనిపిస్తుంది అని అంటే ఆయిల్ కూడా వేసేసుకోండి. ఎప్పుడైనా పచ్చడిలో అంటే ఆయిలే ఇంపార్టెంట్. ఆయిల్ ఉంటేనే పచ్చడి నిల్వ కూడా ఉంటుంది, టేస్ట్ కూడా ఊరుతుంది కూడా మంచిగా ఆయిల్ ఉంటేనే. ఆయిల్ కానీ తగ్గితే మాత్రం ముక్కలు కూడా చాలా గట్టిగా ఉన్నట్టే అనిపిస్తుంది. కాబట్టి ఆయిల్ అయితే కంపల్సరీ కొలత ఎంత, ఇప్పుడు 1 kgకి అయితే కంపల్సరీ 500 ml ఆఫ్ ఆయిల్ అయితే పడుతుంది. 2 kgsకి అయితే 1 liter ఆఫ్ ఆయిల్ ప్యాకెట్ అయితే పడుతుంది. కాబట్టి అదైతే మైండ్లో పెట్టుకొని పచ్చడి అయితే పట్టాలి. లేదంటే మొత్తం మనం పట్టిన పచ్చడి అంతా లైక్ గట్టిగా అయిపోయి, ముక్కలు గట్టిగా అయిపోయి అంత బాగోదు, రుచి రాదు. సో నేనైతే ఇక్కడ మంచిగా అన్నిటినీ ముక్కలను అయితే మంచిగా కలిపేశాను. ఇక్కడ నేనే ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొంచెం తడబడుతున్నాను, అసలు ఎలా వస్తుందో ఏంటో అనేది. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక 1 kgకి సరిపోయిన లాంటి జాడీ అయితే తీసుకున్నాను, సెరామిక్ది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ముక్కలన్నింటినీ దీంట్లోకి అయితే వేస్తున్నా. నేను యాక్చువల్ 1 kg పిక్కల్ కదా, సో 1 kg జాడీ సరిపోతుంది అని చెప్పి అయితే తీసేసుకున్నా. కానీ అక్కడ మనం మిగతా ఐటమ్స్ కూడా యాడ్ చేస్తాం కదా, సో అది సరిపోదు. కాబట్టి నాకైతే ఇక్కడ సరిపోలేదు 1 kg పిక్కల్ జాడీ అయితే. సో నేను పక్క నుంచి ఇంకో చిన్న జాడీ ఉంటే దాంట్లో కూడా పెట్టేశాను. సో ఇప్పుడు కంప్లీట్గా ఈ 2 జాడీలు అయితే ఫిల్ అయిపోయాయి. అంటే దగ్గర మనం 1 kg అనుకుంటే ఒక 1.3 అలా 1300 grams దగ్గర వచ్చినట్టు అనిపించింది నాకైతే. సో ఇది ఫస్ట్ టాస్క్. తర్వాత ఏంటంటే దీనికి మంచిగా గుడ్డ కప్పేసి మనం ఒక 3 days డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేయాలి. తర్వాత 3 days అయిన తర్వాత మళ్ళీ ఈ పిక్కల్ని బయటికి తీసి మొత్తం అంతా కలిపేసి మళ్ళీ ఒక 3 days అయితే పక్కన పెట్టాలి. సో ఈ వీడియో వరకు అయితే నేను ఇదే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అసలు ఇది ఎలా వచ్చిందనేది చూద్దురు కానీ.